బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హైదరాబాద్ కి చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 పేరుతో రాకెట్ ని ప్రయోగించింది. ఇప్పటిదాకా ఈ విజయం అనేది కేవలం అమెరికా, చైనా దగ్గర మాత్రమే ఉండేది. వాటి సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. గతంలో మన ఇస్రో దగ్గర నుంచి రాకెట్ల మీద పంపించాలి అనుకున్న బండ్ల మీద వెళ్తున్నారు, లేకపోతే ఇలీట్ సర్కిల్లో మన వాళ్ళు ఒక ఎద్దును పట్టుకొని వెళ్ళారు, అక్కడ డోర్ నాక్ చేస్తున్నారు. 1960 నుంచి తుంబా దగ్గర నుంచి లాంచ్ చేసిన తుంబా తిరువనంతపురం మా ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంది. సైకిల్ మీద తీసుకెళ్తుంది, దాని తర్వాత ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్న ఫోటోలు అనేవి మా దగ్గరికి. రూట్ లాంచ్ మనం చూస్తే వెరీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ లాంచ్ కొంచెం ప్రాబ్లం జరిగింది లాంచ్ టైంలో, దేర్ వాజ్ అ డిలే. ఇస్రో ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ కంపెనీలను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇస్రో అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా, ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ పబ్లిక్ సెక్టర్ బట్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫంక్షన్. ఇప్పుడు ఇస్రో ఏం చేస్తున్నారు, వాళ్ళు సైన్స్ మిషన్స్కి వెళ్తున్నారు. గగన్యాన్, బియాండ్ దాట్, మూన్ మిషన్ కానీ మార్స్ మిషన్ కానీ గగన్యాన్ లాంటి క్రూడ్ స్పేస్ ఫ్లైట్, ఇది దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిషాలు. ప్రపంచంలో కొన్ని దేశాలకే పరిమితమైనటువంటి ఘనతని అంతరిక్షంలో భారతదేశం సాధించింది. అది కూడా భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ లాంచ్ చేసినటువంటి రాకెట్ సురక్షితంగా, విజయవంతంగా కక్షలోకి చేరుకుంది. హైదరాబాద్కి చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 పేరుతో రాకెట్ని ప్రయోగించింది. ఇది భారతదేశంలో తొలి ప్రైవేట్ కంపెనీ. ఇప్పటిదాకా ఈ విజయం అనేది కేవలం అమెరికా, చైనా దగ్గర మాత్రమే ఉండేది. వాటి సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఇన్నేళ్లలో భారత్ సాధించినటువంటి ప్రగతి ఏంటి, నెక్స్ట్ టార్గెట్స్ ఏం పెట్టుకుంది? స్కై రూట్ ఏరోస్పేస్ అయితే ప్రతి నెల ఒక రాకెట్ని మేము లాంచ్ చేస్తాము అనేది ఒక టార్గెట్గా పెట్టుకుంది. భారతదేశానికి కలిసి వచ్చినటువంటి అవకాశాలు ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుయేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో స్కై రూట్ ఏరోస్పేస్ అనేది గతంలో మన ఇస్రో దగ్గర నుంచి రాకెట్ల మీద పంపించాలి అనుకున్నప్పుడు ఒక ఫేమస్ కార్టూన్ అనేది కనిపించింది. ఎడ్ల బండ్ల మీద వెళ్తున్నారు, లేకపోతే ఇలీట్ సర్కిల్లో మన వాళ్ళు ఒక ఎద్దును పట్టుకొని వెళ్ళారు, అక్కడ డోర్ నాక్ చేస్తున్నారు, గ్లాస్ డోర్ను అనేది. అంటే మన భారతదేశానికి అసలు అక్కడికి ఎంట్రన్సే లేదు అనుకుంటున్నటువంటి టైంలో ఇప్పుడు థర్డ్ కంట్రీ అయింది వరల్డ్లో. అమెరికా, చైనా తర్వాత భారతదేశం నిలిచింది. ఈ సక్సెస్ని ఎట్లా చూస్తున్నారు? మొన్న మోదీ గారు ఒక హైడ్రోజన్ ట్రైన్ని లాంచ్ చేశారు. అవును, జింద్ నుంచి సోనేపత్ దాకా 75 కిలోమీటర్లు. సో దీని గురించి మొన్న దూరదర్శన్లో ఒక డిస్కషన్ ఉండే, నన్ను పిలిచారు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద సబ్జెక్ట్, కానీ నాకు తెలిసిన మటుకు రీసెర్చ్ చేసి నేను మాట్లాడాను దాని గురించి. 4 దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, హైడ్రోజన్తో రన్ అవ్వడం. చాలా సింపుల్ టెక్నాలజీ. సేమ్ టెక్నాలజీ మీరు హైడ్రోజన్ బాంబ్ వాడుకోవచ్చు విత్ ఇఫ్ యూ ఇన్పుట్ uranium and nuclear technology into it. This is purely civilian purpose, only hydrogen. So మన దేశంలో ఏం చెప్తారు, ఒక సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఎప్పటి నుంచో ఉంది. సుశ్రుత టైం నుంచి, దానికన్నా ముందు మనం ఎప్పుడు చెప్తుంటాం జీరో అని చెప్తున్నాం. కాన్సెప్ట్ ఆఫ్ జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై అస్ అని. జీరో ఒకటే కాదు, క్యాల్కులస్ అండ్ హై అండ్ మ్యాథమెటిక్స్కి మా విలేజ్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో దర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ ఇరింజాలగూడ, where Madhava of Sangrama Gama, I think 16th century అనుకుంటా, he developed a Kerala school of mathematics. అది ఇప్పుడు కూడా మీరు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో మీకు కనిపిస్తుంది. ఐ థింక్ మన ప్రేక్షకులు గూగుల్ చేసుకుంటూ వస్తుంది, మాధవ సంగ్రమ గ్రామ, అడ్వాన్స్ మ్యాథమెటిక్స్. అది కూడా మన దీని మీద రాశారు, పామ్ లీవ్స్ మీద. ఆలోచించండి, అది ఇప్పుడు సైంటిస్ట్ తీసుకొని దాన్ని లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసి, అది కూడా పోయిటరీ ఫార్మాట్లో, నాట్ ఈవెన్ ఇన్ టిపికల్ టెక్స్ట్ ఫార్మాట్, పోయిటరీ ఫార్మాట్లో రాశారు. సో మన దగ్గర సైన్స్ అనేది ఐ థింక్ ఎప్పటి నుంచో మన దగ్గర మనకు ఉంది. మన దాంట్లో ఒక ఐఐటి వచ్చిన తర్వాతనో కానీ, బిట్స్ పిలాని లాంటి ఇన్స్టిట్యూషన్స్, లేకుంటే మిగతా ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ కాలేజ్ వచ్చిన తర్వాత కాదు, యూ ఆల్వేస్ హ్యాడ్ ఇట్. నా స్టెమ్లో మనకు ఒక చాలా మటుకు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇండియాకి. కానీ చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర ఒక డ్రెయిన్ నడుస్తుంది. ఇక్కడి నుంచి యంగ్స్టర్స్ యూఎస్కి వెళ్తారు, అక్కడే సెటిల్ అయిపోతారు, తిరిగి రారు. అక్కడే అవకాశాలు బాగున్నాయి, మన దగ్గర అసలు దొరకట్లేవు, అలాంటి ఓపెనింగ్స్ కూడా లేవు అనేది. దానికి కారణాలు ఉన్నాయి. నరసింహారావు గారు
ఎకానమీ ఓపెన్ అప్ చేసేదాకా మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ లేకుండే. ఇప్పుడు లైసెన్స్ రాజ్ నడుస్తుండే. రాహుల్ బజాజ్ చాలా ఫేమస్గా చెప్పారు, ఐ యూస్ టు సెల్ థర్డ్ రేట్ స్కూటర్స్, కానీ దానికి కూడా వెయిటింగ్ లిస్ట్ ఉండే అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకు మొనోపలి ఉండే ఆ టైంలో. తర్వాత సెక్టర్ ఓపెన్ అప్ చేయడం, కైనెటెక్ కానీ మిగతా 2 వీలర్స్ వచ్చింది, కార్లు కూడా అంతే. సో మన దగ్గర కాంపిటీషన్ ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు. అది పబ్లిక్ సెక్టర్ కూడా అదే జరిగింది. నెహ్రూ టైం నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేసిన టైం నుంచి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టార్ట్ చేశారు. చాలామంది హెచ్ఏఎల్ పబ్లిక్ సెక్టర్ నెహ్రూ స్టార్ట్ చేశారు అనుకుంటే కాదు, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ బిఫోర్ ఇండిపెండెన్సే అది ఉండే ఇన్స్టిట్యూషన్ ఉండే అనమాట ప్రైవేట్ సెక్టర్లో. తర్వాత దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారు, హెచ్ఏఎల్ అని పేరు మార్చారు దాన్ని. ఐ థింక్ ఇట్స్ హీరాచంద్ గ్రూప్, ఐ థింక్ సో ఆ టైంలో బిఫోర్ ఇండిపెండెన్స్. తర్వాత మనం చూసాం బిహెచ్ఈఎల్ కానివ్వండి, ఈ చెప్పిన హెచ్ఏఎల్ కానివ్వండి, స్టీల్ కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, చాలా మటుకు ఇస్రో, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ సెటప్ చేశారు. కానీ అన్నిటికీ ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత చార్ల్స్ డార్విన్ చెప్పినట్ల, ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ దెన్ యుల్ డై, సింపుల్ లాంగ్వేజ్. అది జురాసిక్ ఉండొచ్చు, అది జురాసిక్ ఎరాలో ఉన్న యానిమల్స్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనం చాలా మటుకు కంపెనీస్ చూస్తున్నాం. ఒక టైం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇస్ వాట్ లా ఆఫ్ ద జంగిల్. అది దానికోసం ఎలిఫెంట్ ఈజ్ నాట్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్, ఇట్ ఇస్ ద లయన్. దాని కారణాలు ఉన్నాయి. దానికి బిగ్గెస్ట్ అనిమల్ ఎలిఫెంటే కదా, ఎలిఫెంట్ కావాలంటే కాలేదు. అజైల్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, థింకింగ్ అబిలిటీ ఉండాలి. ఇది మనం చాలా మటుకు హెచ్ఎంటీ లాగే కంపెనీస్ చూసాం. ఒక టైంలో హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ అంటే ఇట్ వాస్ నంబర్ 1. హెచ్ఎంటీ వాచెస్ తయారు చేస్తుండే, హెచ్ఎంటీ లైట్లు బల్బులు తయారు చేస్తుండే. కానీ ఇప్పుడు ఎక్కడైనా ఉన్నారా వాళ్ళు? ఎక్కర్లేరు. ఈవెన్ కంపెనీ, ప్రైవేట్ సెక్టర్ కంపెనీ విప్రో అని మనం వింటూ ఉంటాం ఐటీలో. వాళ్ళు ఫస్ట్ తయారు చేసింది వాళ్ళు ఐటీ కాదు, ఐటీ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఐటీలో వచ్చారు వాళ్ళు. దర్ ఫుల్ నేమ్ విప్రో ఇస్ అన్ అక్రోనిమ్, వెస్టర్న్ ఇండియన్ వెజిటబుల్ ప్రోడక్ట్స్. వాళ్ళు డాల్డా అమ్ముతుండే ముందు, దే యూస్ టు మేక్ బల్బ్స్, ఇప్పుడు కూడా చేస్తారు వాళ్ళు. సో అట్లాంటి కంపెనీస్ ప్రైవేట్ సెక్టర్లో కూడా రావడం మొదలైంది అప్పటి నుంచి అనమాట. తర్వాత ఏమైంది, స్లోలీ హెచ్ఎంటీ డైట్, ప్రైవేట్ సెక్టర్ టేక్ ఓవర్ చేసుకున్నారు. అది బజాజ్ ఉండొచ్చు, మిగతా కంపెనీస్ బల్బ్ తయారు చేయడం చాలా కంపెనీస్ వచ్చారు. టెక్నాలజీ కూడా మారిపోయింది. మన దగ్గర అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఈసీఐఎల్ ఫస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ టు మేక్ టెలివిజన్ సెట్స్, కలర్ టెలివిజన్ సెట్స్, ఏషియన్ గేమ్స్ టైంలో 85 నుంచి. దాని తర్వాత డైనోరా, సాలిడైర్, ఇట్లాంటి చాలా కంపెనీస్ వచ్చినాయి ప్రైవేట్ సెక్టర్లో. ఈసీఐఎల్ డైట్ అంటే ఉన్నారు ఇప్పుడు, బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డివిజన్ అనమాట. అటామిక్ ఎనర్జీ వాళ్ళ కోసం ఉన్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు అక్కడున్న చాలామంది ఇంజనీర్స్ రిటైర్ అయిపోయారు. అక్కడున్న కొంతమంది విఆర్ఎస్ తీసుకున్నారు. మీరు కుషాయిగూడ ఏరియాకి వెళ్తే దెర్ ఇస్ అన్ ఈకో సిస్టమ్, అక్కడ ఎలక్ట్రానిక్స్ ఈకో సిస్టమ్ ఉంది. అక్కడ చాలా కంపెనీస్ ఐదర్ ఈసీఐఎల్ కోసం జాబ్ వర్క్స్ చేస్తారు, లేకుంటే ఇండిపెండెంట్గా వాళ్ళు స్టార్ట్అప్స్ పెట్టుకున్నారు. మీరు ఇటువైపు రామచంద్రపురం వైపు వెళ్తే బిహెచ్ఈఎల్, సేమ్ థింగ్. బిహెచ్ఈఎల్లో ఉన్న చాలామంది ఆ టైంలో టర్బైన్స్ కానీ జనరేటర్స్ తయారు చేసేటవాళ్ళు, హ్యూజ్ పవర్ ప్లాంట్స్ కోసం అంతా. వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్ అయిపోయి ఉంటారు చాలామంది. దాని నుంచి కొంతమంది బయటకు వచ్చి డిఫరెంట్ కంపెనీలు పెట్టుకున్నారు. మీరు ఎన్ఆర్ఎస్సికి వస్తే సేమ్ థింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో, సేమ్ శాటిలైట్ టెక్నాలజీ. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు దట్ పార్ట్ ఆఫ్ ఇస్రో యాక్చువల్లీ. సో ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ. సో ఇట్లాంటి చూస్తే మనం చాలా మట్టుకుంది. సో మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది మీరు చెప్పినట్లనే, స్కై రూట్ లాంచ్ మనం చూస్తే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ లాంచ్ కొంచెం ప్రాబ్లం జరిగింది లాంచ్ టైంలో, దే వాజ్ అ డిలే, కౌంట్ డౌన్ డిలే కొంచెం జరిగింది. అండ్ లేటర్ ఆన్ పవన్ గోయన్కా మాట్లాడుతున్నారు, హ్యాడ్ మై హార్ట్ ఇన్ మై మౌత్ అన్నారు. బికాస్ ఇన్ స్పేస్ చైర్మన్ ఆయన. సో ఇస్రోకి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాగా వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు ఇండస్ట్రీ అండ్ ఇస్రో నడిమిట్లో. బట్ కౌంట్ డౌన్ బాగా స్మూత్గా జరిగింది, ఇట్ టుక్ ఆఫ్. అండ్ ఆ టెన్షన్ చాలా ఉండే రూమ్లో, కానీ దే పుట్ ఎవ్రీథింగ్ టెక్స్ట్ బుక్ లాగా ఇట్ వెంట్ ఆన్ ద లాంచ్ ఈవెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్లు దే ఆర్ ప్లానింగ్ మోర్ లాంచెస్. ఐ వాజ్ వాచింగ్ పవన్ చంద్రనాస్ ఇంటర్వ్యూ ఆల్సో, 2-3 ఛానల్స్కి అయినా పెద్ద నేషనల్ ఛానల్స్కి బిఫోర్ లాంచ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ చాలా మటుకు వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే మనకు అనిపిస్తుంది, వీళ్ళు ముందు మనకు 10-20 సంవత్సరాల ముందు ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటే ఎంత బాగుంటుండే. వీ వుడ్ ఓవర్టేకన్ చైనా పైన, అట్లీస్ట్ చైనాతో కాంపీట్ చేస్తుండే మనం. ఇప్పుడు అది లేదు కదా, మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చాలా వెనకకి వెళ్ళిపోయాం. కానీ వీఆర్ క్యాచింగ్ అప్ నౌ. సో ఇస్రో, ఈ న్యూస్ ఇస్రో నుంచి చాలామంది సైంటిస్టు రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు అని చెప్తే దాంట్లో నేను తప్పు పట్టను. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ అన్నమాట. కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. కానీ
ఒక టాలెంట్ అయితే ఉండాలి, అంటే సీనియర్ లెవెల్ టాలెంట్ అక్కడ ఉండాలి, లేకుంటే కంప్లీట్ వాక్యూమ్ అయిపోతుంది టాప్ లెవెల్లో. అది ఐ థింక్ చాలా ఇండస్ట్రీస్లో జరిగింది కవిత గారు. అయితే మనకు ఆల్రెడీ ఇస్రో అనేది ఉంది. ఇస్రోనే చాలా ఎక్కువగా సక్సెస్ అనేది వచ్చింది. బోల్డన్ని విజయాల్ని సొంతం చేసుకుంది. భారతదేశం నుంచి కూడా మా శాటిలైట్లను పంపించాలని ఆల్మోస్ట్ ఒకేసారి 104 శాటిలైట్స్ని పంపించినటువంటి ఒక రికార్డ్ ఇస్రోకు ఉంది. బట్ ఇస్రో ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ కంపెనీలను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ప్రైవేట్ దాంట్లో కూడా మనకి ఇంతమంది వస్తూ ఉన్నప్పుడు స్టార్టప్లని ఇంత ఎఫర్ట్ ఇస్రో మీద పెట్టిన తర్వాత అంత ఎఫర్ట్ దాని మీద పెడితే దట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ మోర్ టైం కదా అనేటువంటి ఒక ఫీల్ కనిపించింది గతంలో. ఇస్రో అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా, ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, బట్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫంక్షన్. వాళ్ళ ప్రొసీజర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చేయాలి, టెండర్ పిలవాల్సి వస్తుంది. మన టిపికల్ గవర్నమెంట్ స్టైల్లో టెండర్ ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో డిసిషన్స్ టెండర్కి అక్కర్లేదు. దే కెన్ టేక్ క్విక్ డిసిషన్స్, విత్ ఇన్ 2-3 రోజుల డిసిషన్ అయిపోతుంది. ఇక్కడ టెండర్ పిలుస్తారు, దాన్ని బట్టి 15 రోజులు చాలా ఉంటాయి. ఒక పర్మిషన్ కోసం మినిస్ట్రీ లెవెల్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో ఐ థింక్ ఒక మదర్ ఫిగర్ లాగా దే హ్యాడ్ టు బి దేర్. మనం ఇదే కాన్సెప్ట్ మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతుంది. ఎవరు 2 పెద్ద ఏజెన్సీస్ ఉండే లాంచ్లో, ఒకటి నాసా, ఇంకోటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆరియాన్ అని చెప్పి వాళ్ళ పెద్ద రాకెట్ ఉండే. మనం కూడా చాలా మటుకు మన ఎర్లీ రాకెట్స్ అక్కడి నుంచి, మన శాటిలైట్స్ అక్కడి నుంచి పంపించాము, ఆరియాన్ నుంచి, ఎస్పెషలీ హెవీ శాటిలైట్స్. కానీ జరిగింది ఏంటంటే ఇప్పుడు నాసా చూడండి, ఒక టైంలో ఛాలెంజర్ ఉండే, ఎండెవర్ ఉండే, వాళ్ళ దగ్గర డిస్కవరీ, హౌ మెనీ స్పేస్ షటిల్స్ దే. ఇప్పుడు ఒక్క స్పేస్ షటిల్ లేదు. ఎందుకని అడిగితే టెక్నాలజీ మారిపోయింది. స్పేస్ షటిల్స్ అక్కర్లేదు. మీకు అస్ట్రోనాట్స్ పంపించాలంటే, లేకుంటే కాస్మోనాట్స్ని పంపించాలంటే యూ కెన్ ఐదర్ యూజ్ బైకోనార్, మన పంపించారు చూడండి, మన ఇండియన్ ఆరిజిన్ అనిల్ మేనన్ వెళ్ళారు, సేమ్ థింగ్ కెన్ బి యూస్డ్. ఆర్ ఇక్కడ స్పేస్ ఎక్స్ ఉంది, స్పేస్ ఎక్స్ నుంచి పంపిస్తున్నారు ఇప్పుడు. సో నాసా కంప్లీట్లీ ఒక ఇస్రో లాగా అయిపోయారు. దే ఆర్ ఓన్లీ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్. ఇస్రో కూడా డీప్ టెక్ మిషన్స్కి వెళ్తున్న వాళ్ళు చిన్న చిన్న శాటిలైట్ లాంచెస్ అంతా పిల్లలు చూసుకుంటారులే అని చెప్పేసి ఇడిచేశారు. దిస్ ఇస్ నాట్ అవర్ గేమ్, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ముందు 1.5 టన్స్ శాటిలైట్స్ అంతా ఉండే, ఇప్పుడు 500 కిలోల శాటిలైటే సరిపోతుంది. రేపు అది 250 కూడా కావచ్చు. ఎందుకంటే లైక్ ఎనీథింగ్ ఎల్స్, మన మొబైల్ ఫోన్ ముందు వచ్చినప్పుడు నాకు గుర్తుంది 98లో నా ఫస్ట్ మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు JTM అని చెప్పి కంపెనీ ఉండే, వైర్లెస్ ప్రొవైడర్. నాది ఒక మోటరోలా ఉండే, ఒక చిన్న ఇటుకలాగా ఉండేది. దాంతో ఏమంతా కొడితే కూడా వాళ్ళు ఇంజరీ అవుతుంది, వాళ్ళు అంత థిక్ ఉండే ఫోన్ అనమాట. ఒకరోజు నా కార్ పైన పెట్టి మర్చిపోయాను, కార్ ఉంది, నడిపించుకుంటే వెళ్ళాను, ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర చేరుకున్న తర్వాత చూసి అక్కడే ఉంది అది. సో దట్ కదలకుండా, సో దట్ ఈస్ కంప్రెస్ టు మొబైల్ ఫోన్ లైక్ దిస్ టుడే. ఈ సైజ్కి వచ్చే, దీనికంటే చిన్నగా వచ్చేసింది టెక్నాలజీ, ఇంకా చాలా స్పేస్. సో శాటిలైట్స్ ఆల్సో సేమ్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఇస్రో ఏం చేస్తున్నారు, వాళ్ళు సైన్స్ మిషన్స్కి వెళ్తున్నారు. గగన్యాన్, బియాండ్ దాట్, మూన్ మిషన్ కానీ, మార్స్ మిషన్ కానీ, గగన్యాన్ లాంటి క్రూడ్ స్పేస్ ఫ్లైట్, ఇది దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. చిన్న చిన్న పనులన్నీ పక్కన పెట్టేశారు వాళ్ళు. సో న్యాచురలీ వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఈ రాజీనామా చేసిన వాళ్ళు మీరు అనలైజ్ చేస్తే వాళ్ళు ఎవ్వరు చాలా తక్కువ మంది అబ్రాడ్ వెళ్ళారు, చాలా తక్కువ. ఇట్ ఈస్ ఇన్ సింగిల్ డిజిట్స్ పర్సంటేజ్ వైజ్. మోస్ట్ ఆఫ్ దమ్ హావ్ జాయిన్ ప్రైవేట్ సెక్టర్ ఇండియాలో. ఈ మన దగ్గర ఇప్పుడు స్కై రూట్ లాంచ్ చేసిన వాళ్ళిద్దరు చూస్తే మీరు, ఒకరు IIT ఖరగ్పూర్, అండ్ ఐ థింక్ అనదర్ సమ్ అనదర్ IIT, ఐ థింక్ బోత్ ఆర్ IIT, అనదర్ IIT, కానీ దేవర్ కోర్స్ మేట్స్ ఇస్రో. వాళ్ళిద్దరూ ఇస్రో జాయిన్ అయ్యారు, 6 సంవత్సరాలు పనిచేశారు. దాని తర్వాత అక్కడి నుంచి రిజైన్ చేసి వాళ్ళు స్కై రూట్ అనే కంపెనీ పెట్టారు. మనకు 2020 దాకా స్పేస్ పాలసీ లేకుండే. మోదీ గవర్నమెంట్ 2020లో స్పేస్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ బజాజ్ స్కూటర్కి ఒక మీరు లైసెన్స్ ఎట్లా ఇచ్చారో, దట్ యూ విల్ బి ద ఓన్లీ కంపెనీ, మీ కాంపిటీషన్ ఉండదని. ఇప్పుడు ఇస్రో కాంపిటీషన్ వచ్చేసింది. కానీ స్టిల్ ఇప్పుడు మొన్న లాంచ్ చేసిన రాకెట్ కూడా ఇస్రో నుంచి లాంచ్ చేశారు, మన శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. ఎందుకంటే అక్కడ మీకు ఒక ఈక్వేటర్ దగ్గర ఒక ఫెసిలిటీ ఉంటుంది, ఒక ఎక్స్ట్రా లిఫ్ట్ వస్తుంది మీకు అనమాట శ్రీహరికోట నుంచి. లేకుంటే మీ శాటిలైట్స్ ఎక్కడి నుంచి అని లాంచ్ చేయొచ్చు కదా మీ రాకెట్స్. శ్రీహరికోట దానికి కంప్లీట్లీ ఫిట్ ప్లేస్ అనమాట. చాలా సంవత్సరాల నుంచి మనకు తెలిసింది, ఎస్ఎల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఎర్లీ డేస్ నుంచే మనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కంపెనీ పెట్టారు. క్లియర్లీ పవన్ చంద్ర చెప్తున్నారు, మాకే తెలియదు మేము ఏం చేయబోతున్నాం అర్థం కాలేదు, కానీ వీ హ్యాడ్ ఎ కాన్సెప్ట్ ఇన్ మైండ్. ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ స్టార్ట్ చేయాలి, రాకెట్స్ తయారు చేయాలని చెప్పి. ఇప్పుడు మొన్న లాంచ్ చేసిన రాకెట్ చూస్తే మీరు, దాంట్లో కార్బన్ కాంపోజిట్స్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ లైట్ కంపేర్డ్, కానీ యాజ్ స్ట్రాంగ్ ఎస్ స్టీల్ అనమాట. 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్స్. అది అంతా మీరు ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఆలోచించాలంటే చాలా టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇస్రోది లాస్ట్ ఒక 15 లాంచెస్ తీసుకుంటే మీరు, చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో. మన దగ్గర ఉన్న MTI టెక్నాలజీ, బాలనగర్, వీళ్ళు చాలా మటుకు కంపెనీస్ దాంట్లో ఉన్నారన్నమాట.
ఇప్పుడు మన దగ్గర మీరు చూస్తే 400 స్టార్టప్స్ ఉన్నాయి, స్పేస్ స్టార్టప్స్. ఎగ్జాక్ట్లీ. దాంట్లో స్పెషలైజ్ టెక్ స్పేస్ స్టార్టప్స్ 250. ఆలోచించండి. నో యూ కెన్ బిగ్ నేమ్స్, మీరు స్కై రూట్ ఒకటి చూశారు, అగ్నికుల్ ఒకటి ఉంది, పిక్సెల్ ఉంది, దెన్ దర్ ఇస్ ధ్రువ, దెన్ దర్ ఇస్ గ్యాలక్సీ, ఇట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నారు. సో ఐ థింక్ మోర్ ద మెరియర్ అంటాం మన ఇంగ్లీష్లో. రానివ్వండి, ఇంకా ఇట్ బి గుడ్. ఇదే ఛాలెంజ్ మిగతా ఇండస్ట్రీస్లో కూడా మీకు కనిపిస్తుంది. నేను ఒక హెచ్ఎంటీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు ఒక బిహెచ్ఏఎల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక ఈసీఎల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ మన దగ్గర. ఐ థింక్ ఫార్మాస్యూటికల్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు మీరు రాజీనామాల గురించి చెప్పారు. ఇస్రో నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే 120 మంది సైంటిస్టులు రాజీనామా చేశారు. బట్ వాళ్ళని రాజీనామా కానీ విఆర్ఎస్ కానీ తీసుకున్నారంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి కూడా నాసా, ఇస్రో ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. దానికి కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పెడుతోంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు అనే దాంట్లో ఇంత ఎఫర్ట్ పెట్టారు. ఈ 120 సైంటిస్టులు కూడా గగన్యాన్ కోసం వర్క్ చేస్తున్నటువంటి సైంటిస్టులు. ఫస్ట్ టైం ఒక మ్యాన్తో, అక్కడ మానవ సహితంగా ఒక రాకెట్ని అక్కడికి పంపించాలి అనే దాంతో స్టార్ట్ చేసినటువంటి గగన్యాన్ అది. దాంట్లోంచి 120 సైంటిస్టులు రిజైన్ చేయడం, లేకుంటే విఆర్ఎస్ తీసుకోవడం, అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ మెన్షన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మరి ఇస్రో దాని మీద అబ్జర్వ్ చేస్తోంది కదా. డెఫినెట్ ఇస్రోకి ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. 1960 నుంచి తుంబా దగ్గర నుంచి లాంచ్ చేసిన తుంబా తిరువనంతపురం, మా ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంది, సైకిల్ మీద తీసుకెళ్తుంది, దాని తర్వాత ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్న ఫోటోలు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు కూడా. దాని నుంచి ప్రోగ్రెస్ అయ్యి వీఆర్ కమ్ టు దిస్ స్టేజ్ రైట్ నౌ. సో ఇస్రో అదే పార్టీకి లాంచ్ చేస్తుంటారంటే ఐ థింక్ లాజిక్ పనికి రాదు. ఇప్పుడు ఈ గగన్యాన్ టీం మీరు వెళ్ళిపోయింది అంటున్నారు, అందరు వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళారు. వాళ్ళు రేపు మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ నుంచి గగన్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు కదా గగన్యాన్ కోసం, ఎవరు ఆపలేదు కదా వాళ్ళని. టుమారో ఇస్రో కెన్ కాల్ దమ్ బ్యాక్ ఫర్, ఓకే మాకు ఈ టెక్నికల్ ఛాలెంజ్ ఉంది, మీరు సాల్వ్ చేయగలరా అంటే ప్రైవేట్ సెక్టర్ కెన్ సాల్వ్ ఇట్ లైక్ దట్. సో వాళ్ళు ఉన్నారు ఇక్కడే. నేను చెప్పాను చూడండి, సింగిల్ డిజిట్స్లోనే బయటికి వెళ్తే ముందు మేజర్ బ్రెయిన్ డ్రైన్ ఉండే. నాసా ఎప్పుడు చెప్తుండే చూడండి, నాసాకి వెళ్తే 1/3 ఇండియన్ సైంటిస్ట్ కనిపిస్తారు అక్కడ అని. ఇట్ ఇస్ ట్రూ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, నాసా దగ్గరే సైంటిస్ట్ లేరు ఇప్పుడు. వాళ్ళ దగ్గర నుంచి మన బ్లూ ఆరిజిన్ కానీ మిగతా స్పేస్ ఎక్స్ కానీ అట్లాంటి ఆర్గనైజేషన్స్కి వెళ్ళిపోతున్నారు అందరూ. ఎస్, మన దగ్గర కూడా ఛాలెంజ్ ఉంటుంది. సరే ఇస్రో ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు మన బాండ్ అంట, మన ఐటీ కంపెనీస్లో బాండ్స్ పెడతారు వీళ్ళు. ఓకే, దే విల్ ఆస్క్ యూ టు సైన్ ఎ బాండ్. ఎందుకు? మీ మీద ఇంత టైం ఇన్వెస్ట్ చేశాం, మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చాం, మీకు ఎక్స్పోజర్ ఇచ్చాం, అన్నీ చేసిన తర్వాత మీరు టక్మని ఒక రోజు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఎట్లా? సో యూ హ్యావ్ టు స్టే ఫర్ 2 years 3 years అని. కానీ ఒక డిస్సాటిస్ఫైడ్ ఎంప్లాయీ కవిత గారు ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్గా పనిచేస్తారు. వాళ్ళు నన్ను ఓనియట్లేదు, నన్ను వెళ్ళనియట్లేదు అని చెప్పి దే విల్ షో దే ఫ్రస్ట్రేషన్. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళనియండి వాళ్ళని. నేను ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చెప్తాను, ఈ బాండ్ అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు. ఆయన వాళ్ళు వెళ్తున్నప్పుడు దే విల్ గో బ్యాక్ ఫ్రస్ట్రేటెడ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. సో మచ్ ఆఫ్ ప్రెషర్ అనేది వాళ్ళ మీద ఉంది, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టుకున్నారు. అందులో కూడా వాళ్ళు అంతలా వర్క్ చేయట్లేదు అనేటువంటి ఒక భావన కూడా కనిపించింది అని. లాస్ట్ 2-3 శాటిలైట్ లాంచెస్ ఫెయిల్ అయింది, ఎస్పెషలీ 3rd స్టేజ్లో ఫెయిల్ అయింది దాన్ని. కానీ ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్. అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక మాట ఉంది గుర్తు. ఐ థింక్ వన్ ఆఫ్ ద శాటిలైట్ లాంచెస్ ఎర్లీ వన్స్ ఫెయిల్ అయినప్పుడు కలాం గారు ఐ థింక్ విత్ ద ప్రిన్సిపల్ అడ్వైజర్ ఐ థింక్ దట్ టైం డిఫెన్స్ మినిస్టర్కి ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. యూజువలీ సక్సీడ్ అయినప్పుడు ఇస్రో చైర్మన్ అడ్రస్ చేస్తారు ప్రెస్ మీట్. అక్కడి నుంచే ప్రెస్కి ఒక్కడే కాదు అందరు ఆడియన్స్ని, వాళ్ళ కొలీగ్స్ని కూడా. ఆ టైం కలాం గారు వచ్చి నిలబడ్డారు. అండ్ ఈ సెడ్ వీ లాంచ్ ద సాటిలైట్ బట్ ఇట్ వెంట్ టు దిస్ స్టేజ్ అండ్ ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ అన్ అనామలీ అండ్ ఇట్ క్రాష్డ్ ఇన్ టు ద సీ. వీ విల్ అనలైజ్, మేము అనలైజ్ చేస్తాం. దీని తర్వాత మొత్తం అనలైజ్ చేసిన తర్వాత సైంటిఫిక్ పారామీటర్స్ అంతా స్టడీ చేసిన తర్వాత ఏం జరిగింది తప్పని దాన్ని కరెక్ట్ చేస్తాం అని చెప్పి ఆయన ఈ కేమ్ ఆఫ్ ద స్టేజ్ అనమాట. ఇస్రోని ఎవరిని ముందుకు రానియాలి ఆయన, ఎందుకంటే వాళ్ళెందుకు పాప వచ్చి వాళ్ళు పబ్లిక్ నుంచి ప్రెస్ నుంచి అంత ప్రెషర్ తీసుకోవాల్సింది చెప్పి. నెక్స్ట్ టైం ఆ శాటిలైట్ సేమ్ సీక్వెన్స్ లాంచ్ అయినప్పుడు సక్సీడ్ అయినప్పుడు అలా కలాం గారు ఉన్నారు. ఈ పుట్ ఇస్రో చైర్మన్ నౌ అండ్ సెడ్ గో అడ్రస్ ద గ్యాదరింగ్. దట్ ఈస్ లీడర్షిప్. ఆ లీడర్షిప్ అదనమాట. సో ఈ లీడర్షిప్ అనేది ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్లో ఏమవుతుందంటే ఈ బ్యూరోక్రసీలోనే ఇది అయిపోతుంది. ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్కి ఢిల్లీలో కూర్చొని ఇస్రో చైర్మన్ కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. దే కెన్ డినై ఎనీథింగ్. అది జార్జ్ ఫెర్నాండెస్ గారు చూపించారు ఒకసారి. ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ డిఫెన్స్ వాళ్ళు ఎస్పెషల్లీ సియాచిన్ దగ్గర స్నో స్కూటర్స్ కావాలండే వాళ్ళకి. అది కాకుండా బూట్స్ లేవు, కోట్స్ లేవు వాళ్ళ దగ్గర వింటర్ కోసం, -30 -20 degreesలో. అడిగితే వీళ్ళు టెండర్ బిల్ వాళ్ళే. టెండర్ బిల్స్తే ఇండియాలో అట్లా లేదు స్నో స్కూటర్స్, బయట నుంచి తెప్పించుకోవాలి, కానీ మన దగ్గర ఇంపోర్ట్ పాలసీ లేదు, అది ఇది అని చెప్పి సంవత్సరాల పాటు పోస్ట్పోన్ చేశారు. దాంతో చాలామంది చనిపోయారు మన సైనికులు. జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయిన వాడు ఏం చేశారు, నెక్స్ట్ వీక్ ఆయన
ఈ జాయింట్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, అందరినీ సియాచిన్ పంపించారు. గో స్టే దే ఫర్ అ వీక్ అన్నారు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమైంది వాట్ ఇస్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం, అక్కడ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా దీనికి ఇమ్మీడియట్గా వచ్చి ది ఆర్డర్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఒక నెల లోపల కోట్స్ కానీ బూట్స్ కానీ వెళ్ళిపోయింది. దాని తర్వాత స్నో స్కూటర్స్ వచ్చాయి. అంటే మన గవర్నమెంట్ వైపు నుంచి బ్యూరోక్రసీని మార్చాలి. మోదీ గారు చాలా మటుకు చట్టాలు ఒకటే మార్చడం కాదు, చాలా పాత చట్టాలు తీసేశారు. అది కాకుండా ఈవెన్ బ్యూరోక్రసీని మార్చాలంటే ఇప్పుడు మన బుల్లెట్ ట్రైన్ ఆలోచించండి. ఇప్పుడు హైదరాబాద్ పూణే, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేయకుండా కాదు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర చెప్పాము మాకు 600 ఏకర్ ల్యాండ్ కావాలంటే నిన్ననే అది హైదరాబాద్ దాన్ని సీల్ చేసి శంషాబాద్ దగ్గర ఇచ్చేస్తారు, అప్పగించేస్తారు. ఇంకో వారం లోపల హ్యాండ్ ఓవర్ చేస్తారు కావాలంటే. చేయొచ్చు. ఇదే మన వందే భారత్ ట్రైన్ ఇప్పుడు ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తున్నారు పెరంబూర్లో. మన దగ్గర టెక్నాలజీ ఉండే కానీ ట్రాక్స్ అప్గ్రేడేషన్ లేకుండే 180 దాకా వెళ్ళడానికి. ట్రాక్స్ ఒకసారి అప్గ్రేడ్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ అది పికప్ అయింది. సో ఇదన్నీ మన దగ్గర చేయొచ్చు. అన్నిటికీ మనం జపాన్ దగ్గర నుంచో మిగతా దగ్గర నుంచి మన కోచెస్ తీసుకురాక్కర్లేదు, బొంబార్డియర్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి. వీ హ్యావ్ అవర్ టెక్నాలజీ, కానీ ఆ లీడర్షిప్ లేకుండే. దట్ లుక్ గో హెడ్ డూ ఇట్, మేము ఐ విల్ బ్యాక్ యూ, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం, నో ప్రాబ్లం. అదొక కెపాసిటీ ఉండాలి. అది నాకు ఐ థింక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ ఇన్ హైదరాబాద్లో చూస్తే మీరు ఈ చెప్పిన పేర్ల కన్నా ఇంకోటి వాస్ ఐడిపిఎల్ అనమాట. ఐడిపిఎల్లో మనం చూసాం ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్. ఇప్పుడు కూడా బాల్నగర్లో ల్యాండ్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఐ థింక్ నౌ దేర్స్ నిపిఆర్ అని చెప్పి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంత ఉంది వాళ్ళకి. కానీ మిగతా అంతా షట్ డౌన్ అయిపోయింది. ఇట్ ఈస్ లైక్ అ గోస్ట్ టౌన్. చాలా మటుకు ల్యాండ్ కూడా గ్రాబ్ అయిపోయింది దాని నుంచి. కానీ ఐడిపిఎల్ వాజ్ ద బర్త్ ప్లేస్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇండియాస్ వ్యాక్సిన్ క్యాపిటల్ అంటాం, డ్రగ్ క్యాపిటల్ అంటాము. దానికి చాలా మటుకు పెద్ద రీజన్ ఈజ్ ఐడిపిఎల్. మన అందరూ తెలిసింది ఐడిపిఎల్ ఒక టైం వచ్చిన తర్వాత జస్ట్ లైక్ ఇస్రో ఫెయిల్ అయిందని చెప్పట్లేదు, కానీ ఐడిపిఎల్ ఫెయిల్డ్. చాలా కారణాలు ఉన్నాయి దానికి. బ్యూరోక్రసీ కానివ్వండి, ఆ టైంలో లైసెన్స్ రాజు ఉండే, ఆ టైంలో మోటివేషన్ లేకుండే, గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండే, అక్కడ ఉన్న సైంటిస్ట్ ఫ్రస్ట్రేట్ అయిపోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏమేం చేశారు, మ్యాజిక్ షో చేశారు వీళ్ళందరూ. డాక్టర్ రెడ్డి సెటప్ చేశారు, అరబిందో ఫార్మా, రాంప్రసాద్ రెడ్డి గారు, మురళీ దివి ఫార్మా, దెన్ యూ హ్యావ్ పార్థసారథి రెడ్డి, హెటరో, చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా వీళ్ళందరూ బయటికి రాకుంటే ఐడిపిఎల్ ఉంటే హైదరాబాద్ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్. మనం బహుశా 30% కెపాసిటీకి వస్తాం. ఇప్పుడు మనం 80% ఉన్నాం హైదరాబాద్. ఓకే, ఎగ్జాంపుల్. సో ఇది ఒక పెద్ద రెవల్యూషన్. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చూపించారు. వాళ్ళు అక్వైర్ నాలెడ్జ్ ఐడిపిఎల్ నుంచి అక్వైర్ చేశారు. అది వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఓన్ సెటప్ పెట్టి ఓన్ ఫండ్స్ రేజ్ చేసి దాన్ని చేసినప్పుడు దెన్ దే రియలైజ్డ్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇండియా టు దట్ లెవెల్ అన్నమాట. ఇది మనం చేయాల్సింది. ఇది భారతదేశం మన చైనాను పెట్టుకోకుండా చైనాను ఒక బెంచ్ మార్క్గా పెట్టుకోవచ్చు. ఎస్, దట్ వీ షుడ్ రీచ్ చైనాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు మనం చాలా మటుకు మాట్లాడుతున్న హైడ్రోజన్ ట్రైన్ గురించి మనం 4 దేశాలు. అట్లనే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ వీఆర్ క్యాచింగ్ అప్ డ్రాస్టిక్లీ. ఒక టైంలో మన దగ్గర ఏముండే, అసలు స్కూటర్స్ ఇండియా అని చెప్పి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉండే. మన దగ్గర స్కూటర్లు తయారు చేస్తున్నాం. ఆలోచించండి, ఎందుకు గవర్నమెంట్ స్కూటర్లు ఎందుకు తయారు చేయాలి? గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ స్కూటర్స్. నేను రామ్మోహన్ నాయుడు గారి ఫోటో చూశాను ఒకటి, దట్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి, ట్రాన్స్పోర్ట్, అండ్ దాని పక్కన నిలబడి ఫోటో తీసుకున్నారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ మనకు కావాల్సింది. చైనా తయారు చేస్తున్నారు వాళ్ళ ఓన్ ఎయిర్క్రాఫ్ట్. అఫ్కోర్స్ మనం ఒక బోయింగ్ లాగానో ఎయిర్బస్ లాగానో ఆ లెవెల్కి వెళ్ళలేము మనం ఇంకా. కానీ వీ కెన్ స్టార్ట్ స్మాల్ వే, 30 సీటర్ 20 సీటర్తో స్టార్ట్ చేయొచ్చు మనం, ప్రాబ్లం లేదు. ఇది చాలా మన దగ్గర కంపెనీస్, గ్రేవ్యార్డ్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పొచ్చు పబ్లిక్ సెక్టర్లో. ఇప్పుడు కూడా అంతే. ఒక టైంలో మ్యాజగాన్ డాక్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, మిగతా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ షిప్ బిల్డింగ్లో ఉన్న దాంట్లో ఇంక్లూడింగ్ వైజాగ్ ఆఫ్ నేవల్ డాక్యార్డ్ నేవీ కింద వస్తుంది అనుకోండి అది. కానీ గార్డెన్ రీచ్ ఒకటి ఉంది. మనం ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడ తయారు చేస్తాం, కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి 6 సంవత్సరాల లోపల. నెవర్ పాసిబుల్ అనుకున్నాను, ఎందుకంటే కొచ్చిన్ షిప్ యార్డ్ అనే కానీ నొటోరియస్ ఫర్ స్ట్రైక్స్, ట్రేడ్ యూనియన్స్. ఎప్పుడు ఒక షిప్ బయటికి రావాలంటే పెద్ద స్టోరీ అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ అన్ని షిప్ యార్డ్స్ కలుపుకుంటే కూడా 4-5 మన దగ్గర ఉన్నది. వీఆర్ రిలీజింగ్ 2 వార్షిప్స్ ఎవ్రీ మంత్. ఒక సంవత్సరంలో మనం 24 వార్షిప్స్ రిలీజ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ డిఫరెంట్ సైజెస్ అండ్ స్కేల్ అనుకోండి. కొన్ని కోస్ట్ గార్డ్కి వెళ్తుంది, కొన్ని పెట్రోలింగ్ ఉంటుంది, కొన్ని మెరైన్ ఎక్స్పెడిషన్ ఉంటుంది. కానీ వీఆర్ డూయింగ్ ఇట్. అంటే మీకు హెచ్ఐఎల్ లాంటి ఆర్గనైజేషన్ తీసుకోండి. హెచ్ఐఎల్ కూడా ఇట్లనే ఉండే ఒక టైంలో. దేవర్ లైక్, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, హెచ్ఐఎల్లో బెంగళూరు నేను పనిచేస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో హెచ్ఐఎల్కి వెళ్తుండే ఇంటర్వ్యూల కోసం. అక్కడ వాళ్ళు సమ్ ఆఫ్ ద సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ చెప్తుండే, ఇప్పుడు మీరు 6 o'clock ముందు రాకండి, ఏం కనిపించదు ఇక్కడ. అంటే ఏంటి సార్ అంటే, అందరు క్యారమ్ బోర్డ్ ఆడుతుంటారు, 6 తర్వాత పని చేస్తారు అందరూ ఓవర్ టైం కోసం అని. దట్ ఇస్ ద రన్నింగ్ జోక్ అన్నమాట అక్కడ.
అండ్ ఇట్ ఇస్ ట్రూ, కరెక్ట్ అది. Yeah. కానీ ఇప్పుడు చూడండి కల్చర్ మారింది చాలా మటుకు. ఒకసారి రాహుల్ గాంధీ గారు అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, వీళ్ళకి ఆర్డర్ లేదు ఏం లేదు అని చెప్పి ఒక 10 years ago మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు హెచ్ఏఎల్ ఆర్డర్ బుక్ చూడండి, దే హావ్ ద ఇనఫ్ అండ్ మోర్ ఆర్డర్ బుక్. వాళ్ళు చేయలేకపోతున్నారు, దానికోసం ఏం చేశారు, ఫ్యూచర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ అంతా వాళ్ళ దగ్గర నుంచి మార్చేశారు. ఈవెన్ రఫేల్ వాళ్ళకి కో ప్రొడక్షన్ సజెస్ట్ చేసి రఫేల్ చెప్పారు సారీ హెచ్ఏఎల్ చేయలేరు. ఎందుకు, అక్కడున్న మ్యాన్ పవర్ క్వాలిటీ కాదు మనం మాట్లాడి, అక్కడున్న ఓవరాల్ ఈకో సిస్టమ్ని చూడండి, బ్యూరోక్రసీ, సర్వీస్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చి కాంపోజిట్ యూనిట్ లాగా పనిచేయలేక అన్ని ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు బాగుందని చెప్పట్లేదు, దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. కానీ ఒక జియో వచ్చేదాకా మనకి ఒక ఫోన్లో ఒక డేటా మనకి ఎంత ఎక్స్పెన్సివ్ ఉండే మనకు తెలుసు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత మీరు చూడండి అబ్సల్యూట్ నెక్స్ట్ నథింగ్ అయిపోయింది. 300 రూపాయలు ఇస్తే అఫోర్డబుల్గా, కంప్లీట్ చాలా అఫోర్డబుల్గా. ఇప్పుడు ఎవరైనా మీరు ఇప్పుడు రీల్స్ చూసుకుంటారో సినిమా చూసుకుంటారని చెప్పి చాలామంది మనం క్రిటిసైజ్ చేస్తుంటాం ఫ్రీ టైంలో. ఆ డేటా వాళ్ళకి వచ్చిందని చూస్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇది మన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు చూసాం, బిఎస్ఎన్ఎల్ ఏమైంది టుడే, బిఎస్ఎన్ఎల్ని ఎంతమంది బిఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ తీసుకుంటారు, తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్, నా దగ్గర ల్యాండ్ లైన్ ఉండే ఆల్మోస్ట్ 20 years నా దగ్గర ల్యాండ్ లైన్ ఉండే, దాంట్లో లాస్ట్ 6 సంవత్సరాలు పనిచేయలేదు. లాస్ట్లో వెళ్ళి నేను హ్యాండ్ ఓవర్ చేసేసాను ట్రిమల్గిరిలో, నాకు అక్కర్లేదామని చెప్తే ఆమె రిక్వెస్ట్ ఏం చేశారు తెలుసా, సార్ ప్లీజ్ పెట్టుకోండి సార్, ఇంకో ప్యాకేజ్ ఇస్తాను తక్కువ రేట్లో, ప్లీజ్ సరెండర్ చేయకండి. నేను చెప్పాను ఏం చేసుకుంటాను, ఒక్క కాల్ కూడా రాదు దాంట్లో. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఐ మీన్ మనం అది మార్చుకోకపోతే, మన యాటిట్యూడ్ మార్చుకోకపోతే దెన్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం బిఎస్ఎన్ఎల్ నుంచి ఆఫీసర్స్ వెళ్ళి ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అయ్యారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి చాలామంది ప్రైవేట్ స్టీల్ కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యారు. డిఫెన్స్లో నేను చెప్పాను మీకు, డిఫెన్స్ మ్యాన్ మన దగ్గర ఒక టైంలో కవిత గారు 88 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే, 88 గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డిఫెన్స్ మినిస్ట్రీ కింద వస్తుంది. ఒక్కటి ఏం చేస్తే మనకు తెలియదు. ఇంకోటి క్యారమ్ బోర్డ్ సిస్టమ్, అక్కడ కూడా 6 గంటల తర్వాత పనిచేస్తారు ఓవర్ టైం కోసం. ఏం చేశారు మోదీ గవర్నమెంట్ రాగానే, మన దగ్గర ఒకటి మెదక్లో కూడా ఉంది, ఒకటి ఉండే ఐఐటి అక్కడే ఉంది. ముందు ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి గెలిచినప్పుడు షీ సెటప్ దట్ యూనిట్. 88ని 8 చేశారు, 88గా మర్జ్ చేశారు. సిమిలర్ టెక్నాలజీ అంతా. ఎంత పెద్ద ప్రొటెస్ట్ జరిగింది, మేము షట్ డౌన్ చేసేస్తాం, ఇండియన్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆపేస్తాం, మీకు మిసైల్ ఉండవు, మీకు ఏం చెప్తారు డ్రోన్స్ ఉండవు, మీకు ఏమి ఉండవు. మోదీ గవర్నమెంట్ సెడ్ నో ప్రాబ్లం, మేము బయట నుంచి కొనుక్కుంటాం, మీరు స్ట్రైక్లో వెళ్ళండి. అగ్రీ చేశారు. ఇప్పుడు అది 8 కానీ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ ఇనీషియల్ రిపోర్ట్ చదివితే ఎస్ దే ఇంప్రూవ్డ్ అ లాట్ డెఫినెట్లీ. ఓకే, మన దగ్గర ఆవడిలో ఫ్యాక్టరీ ఉంది ఒకటి పెద్దది. ఓకే, వీ హ్యావ్ అ ఫ్యాక్టరీ మిలిటరీ వీళ్ళది ఆవడి. అక్కడ మనం ట్యాంకులు తయారు చేస్తుండే ఒక టైంలో, అర్జున్ లాంటి ట్యాంక్స్, భీష్మ, అర్జున్. అక్కడ కూడా చాలా మటుకు బ్యాక్లాగ్స్ ఉంటుండే ముందు, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అంటారు ఆవడి. ఇప్పుడు అక్కడ కూడా ఇంప్రూవ్ చేశారు. సేమ్ టైం కళ్యాణి గ్రూప్కి హ్యాండ్ ఓవర్ చేశారు, హైదరాబాద్లో తయారవుతుంది ఇప్పుడు ట్యాంక్స్. మన దగ్గర టెక్నాలజీ మారిపోయింది చాలా మటుకు. ఇంకా పాత ట్యాంక్స్ కాదు, నవ్ యూ డోంట్ నీడ్ హెవీ ట్యాంక్స్. నా ట్యాంక్స్ యూటిలిటీ తగ్గిపోయింది చాలా మటుకు. ఐ థింక్ ఇది ఇప్పుడు ఇస్రో నుంచి ఇంతమంది సైంటిస్ట్ రాజీనామా చేశారు, దానికోసం మనం టెన్షన్ పడాలక్కర్లేదు. మన గగన్యాన్ ప్రోగ్రామ్ డిలే అవుతుంది, ఏం కాదు. యూ కెన్ సింప్లీ కాల్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ సే బాస్ ఇది మీకు అప్పగిచ్చేస్తున్నాను, దిస్ పార్ట్ ఆఫ్ గగన్యాన్ ఈజ్ నౌ విత్ యూ. ఓకే, ఇది మన అంకుల్ ఉండొచ్చు, వీళ్ళు పిక్సెల్ ఉండొచ్చు, అగ్నికుల్ ఉండొచ్చు, లేకుంటే ధ్రువ ఉండొచ్చు, ఆ స్కై రూట్ ఉండొచ్చు. యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. 3D ప్రింటింగ్ ఉండొచ్చు, మీరు కార్బన్ కాంపోజిట్ ఉండొచ్చు, మీరు టెక్నాలజీ వాడు మాకు ఇది కావాలి. దానికోసం లాస్ట్ ఇస్రో మీరు 15-20 లాంచెస్ చూస్తే దేవర్ ఓన్లీ ఇంటిగ్రేటర్స్. తీసుకొస్తున్నారు బయట నుంచి, వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, సిమ్యులేట్ చేస్తున్నారు, దాని తర్వాత లాంచ్ చేస్తున్నారు. ఇస్రో దీంట్లో పడకూడదు. దట్ ఈస్ స్మాల్ థింగ్స్, జస్ట్ కీప్ అవుట్ ఆఫ్ ఇట్. మన భారతదేశంలో స్పేస్ ఎకానమీ అనేది 89,000 కోట్లు ఉంది. 2040 కల్లా దీన్ని ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కావాల్సినటువంటి ఫండ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ ఇస్తుంది అనేది. ఇప్పటి నుంచి 2040 వరకు అనుకుంటే ఎన్ని సక్సెస్ స్టోరీస్ని మనం చూడొచ్చు అంటారు? వందలాది ఉంటుంది, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. మన దేశంలో, మన హైదరాబాద్లోనే మీరు తీసుకోండి, హైదరాబాద్ అంటే చుట్టుపక్కల హైదరాబాద్, తెలంగాణలోనే మనం 1.8 lakhs ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తాం పర్ యానం. ఐ థింక్ అరౌండ్ ద కంట్రీ ఇట్ మస్ట్ బి మోర్ దెన్ 1 million. వాళ్ళని ఎక్కడ ఉద్యోగం ఇస్తారు మీరు? ఓకే, ఎంతమందికి ఐటీలో ఉద్యోగం వస్తుంది? ఐటీ ఇట్ సెల్ఫ్ ఇస్ షింకింగ్. ఇప్పుడు ఐఏఐ వచ్చిన తర్వాత చాలా మటుకు లే ఆఫ్స్ చాలా జరుగుతుంది. ఇవాళ చూసాను నేను, ఆన్ బోర్డింగ్ కూడా జరగట్లేదని చెప్పి ఐటీ కంపెనీస్లో కొత్త క్యాంపస్ రిక్రూట్మెంట్స్. ఇది ఇండస్ట్రీ. స్పేస్ ఈజ్ అ నెక్స్ట్ ఫ్రాంటియర్ అంటాము, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నథింగ్ కాల్డ్ రాకెట్ సైన్స్, ఇట్స్ ఆల్ పాసిబుల్. అంటే మనం యూజువలీ చెప్తున్నాం ఇంపాసిబుల్, దాన్ని రాకెట్ సైన్స్ అంటాం. కాదు,
సో మన దగ్గర ఇప్పుడు 500 మిలియన్ ఉన్న స్పేస్ 1.5 బిలియన్ అవుతుంది. స్కై రూట్ 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు అవుతుంది వాళ్ళది. దే ఆర్ యూనికార్న్. వాళ్ళ ఫస్ట్ చెక్ బన్సల్ దగ్గర నుంచి వస్తుంది. హీ గేవ్ దమ్ 10 crores. ఆలోచించండి. అప్పుడు ఆయన ఇచ్చిన 10 కోట్లతోనే వీళ్ళ వాల్యుయేషన్ పెరిగింది. అక్కడి నుంచి వీళ్ళ 3 years వీళ్ళకి శాలరీ ఇవ్వడానికి వీళ్ళ కెపాసిటీ ఉంది. అక్కడ యావరేజ్ ఏజ్ ఇస్ 28 చెప్పాను చూడండి దీనికన్నా. 28. దెన్ ఆ ఎంతూజియాజం ఎంత ఉంటుంది? ఐఎమ్ 60+ కానీ ఆ ఎంతూజియాజం నా దగ్గర అంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ మనది అంత ఉండదు మనకి. ఒక కొత్త 25-year-old యాంకర్ వస్తేనే మాట్లాడు, వాళ్ళ ఎనర్జీ సపరేట్ ఉంటుంది, వాళ్ళకి ఐడియా సపరేట్ ఉంటుంది. దే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నమాట. అట్లాంటి యంగ్స్టర్స్ మనకి కావాలి. ఒకటి సైంటిఫిక్ థింకింగ్ ఆఫ్ మైండ్, సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్. ఇంకోటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. ఏ ప్రాబ్లం మీ ముందు వస్తే అది సాల్వ్ చేయడానికి ఉన్న అబిలిటీ మీకు ఉండాలి. అండ్ అన్ఫర్గివింగ్ ప్లేస్ అంటారు ఎప్పుడు. ఎర్రర్స్ జరుగుతాయి, చాలా మటుకు జరిగింది. మన కల్పన చావ్లా చనిపోయిన ఆ మిషన్ మనకు తెలుసు వాట్ హ్యాపెండ్ దేర్. ఓకే, కానీ దానికన్నా ముందు ఎన్నో సక్సెస్ఫుల్ లాంచెస్ జరిగింది, ఎన్నో సక్సెస్ఫుల్ ల్యాండింగ్ జరిగింది, దాని తర్వాత కూడా జరిగింది. బట్ మనం అదొకటే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మన దగ్గర కూడా ఫెయిలియర్ అయితే అప్పుడు ఇమీడియట్గా మీరు చూస్తారు, చాలామంది ఎడిటోరియల్ రాస్తారు, ఇస్రో ఇస్ ఫెయిలింగ్, అది 3rd stage 3 సార్లు ఫెయిల్ అయింది. ఓకే, నో ప్రాబ్లం, జరుగుతుంది. వీ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ వెరీ అన్ఫర్గివింగ్ ఫీల్డ్. కానీ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రెష్ మైండ్స్తో ఆపరేట్ చేస్తారు. 3D ప్రింటెడ్ టెక్నాలజీని చేశారు, అది కాకుండా కార్బన్ కాంపోజిట్ యూజ్ చేశారని ఆయన చెప్తున్నారు. పవన్ చెప్పారు. దట్ ఈస్ అ బిగ్ థింగ్. అది ఇస్రో చేయలేకపోయారు, చేస్తున్నారు, కానీ వాళ్ళకి టైం పడుతుంది. అట్లాంటి లెట్ ద ప్రైవేట్ సెక్టర్ టేక్ ఓవర్. ఇస్రో ఓన్లీ సైన్స్ మిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బిగ్ పెద్ద మిషన్స్ ఫర్ విచ్ ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూచర్. మన యంగ్స్టర్స్కి, ఇప్పుడున్న కాలేజ్లో ఉన్న యంగ్స్టర్స్కి, నేను ఎప్పుడు కాలేజ్ లెక్చర్స్కి వెళ్తున్నప్పుడు గెస్ట్ లెక్చర్కి వెళ్తున్నప్పుడు చెప్తాను, నేను మీ ఒక్కరు కూడా ఉద్యోగం రాదని చెప్తాను. ఐ థింక్ ఐ విల్ చేంజ్ మై స్టేట్మెంట్ నౌ. మీకు ఉద్యోగం వస్తుంది, కానీ స్పేస్ ఇస్ ద నెక్స్ట్ వెంచర్. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you.